திருப்பாவை 28వ பாசுரம். கரவைகள் சென்று காலம் சேருந்து உண்போம் அறிவொன்றுமில்லாத வாய்க்குலத்தோ உன் தன்னை பிறவி பெருந்தனை புண்ணியம் யாமுடையோம் குறைவொன்றுமில்லாத கோவிந்தா உன் தன்னோடு உறவேல் நமக்கு இங்கொழிக்க ஒழியாது அறியாத பிள்ளைகளோம் அம்பினால் உன் தன்னை சிறு பேரளைத்தனவும் சீறி எருளாதே இறைவா நீ தாராய் பறைయేలోర్ ఎంబావాయ్. గోవిందా, ఆవుల మందలతో పాటు వాటి వెనుక నడిచి అడవులను చేరి ఆహారం తింటాము. జ్ఞానమేమీ లేని మా గొల్లల జాతిలో నీవే స్వయంగా అవతరించడం వల్ల మేము గొప్ప పుణ్యం చేసుకున్నాము. ఎలాంటి లోటు లేనివాడవు నీవు మమ్మల్ని చేరావు. నీతో మాకున్న ఈ బంధం ఇక్కడ ఏ విధంగానూ విడిపోనిది, తెగనిది. ఏమాత్రం తెలివిలేని ఆడపిల్లలమైన మేము అమాయకమైన ప్రేమతో నిన్ను గోవిందా అని చిన్న పేరుతో పిలిచామని కోపగించుకోవద్దు సుమా. స్వామి, నీవే మాకు పర అనే వాద్యాన్ని ప్రసాదించు. ఇది మాకు అద్వితీయమైన ధన్యమైన వ్రతం. ఈ 28వ పాసురంలో గోదాదేవి గోపికలు శ్రీకృష్ణునితో తమకున్న అవినాభావ సంబంధాన్ని వివరిస్తారు. ఆవులను మేపుకుంటూ అడవుల్లో తిరిగే అమాయకులమైన తమ గొల్లల వంశంలో శ్రీకృష్ణుడు పుట్టడం తమ అదృష్టమని, అది తమ పూర్వజన్మ పుణ్యఫలమని పేర్కొంటారు. శ్రీకృష్ణునితో తమకు ఉన్న బంధం ఎన్నటికీ విడిపోదని, అది శాశ్వతమని నొక్కి చెబుతారు. తెలియక ప్రేమతో ఆయనను చిన్న పేరుతో పిలిచినా క్షమించి తమ కోరిక అయిన పర అనే వాద్యాన్ని ప్రసాదించమని వేడుకుంటారు. ఇది వారి వ్రతం యొక్క అంతిమ లక్ష్యం మరియు పరమార్థం. ఈ పాసురం భగవంతుని పట్ల గోపికల నిస్వార్థ ప్రేమను, సంపూర్ణ శరణాగతిని ప్రస్ఫుటం చేస్తుంది. జై శ్రీమన్నారాయణ.